శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ సమయం లేదమ్మా, వెంటనే ఈ చీటిని తాకు. ఇందులో నీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యం దాగి ఉంది. నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూసే గుడ్ న్యూస్ వింటావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను బాధ పెట్టడానికి గల కారణం నీ దరిద్రమేనమ్మా. అదేంటంటే, ఒక్కసారి ఈ చీటిని తాకావు కదా, తల్లి కూతుళ్ళ బంధం కానీ, అన్నా చెల్లెళ్ళ బంధం కానీ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల బంధం. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత 20 లేదా 25 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో ఉంటారు. మిగతా 75 సంవత్సరాలు తన భార్యతో లేదా తన భర్తతో కలిసి ఉంటారు. బంధం అనేది చాలా అర్థం ఉందమ్మా. అలాగే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవ జరగడం, ప్రేమలు తగ్గిపోవడం, పరాయి స్త్రీ కానీ పరాయి పురుషులు కానీ మీరు జీవితంలో ఎంటర్ అవ్వడం, మీరు ప్రేమగా లేకపోవడం వల్లే మేము తప్పు చేస్తున్నామని సంజాయిషి చెప్పుకోవడం, అదేవిధంగా ఇద్దరి మధ్య ఆత్మీయతమైనటువంటి దాంపత్యం లేకపోవడం, ఇంట్లో తరచూ గొడవలు జరగడం, తలనొప్పులు, అనారోగ్య సమస్యలు, అన్నీ తిట్టుకోవడం, పెరిగే పిల్లలు కూడా మనశ్శాంతి లేకపోవడం, అంటే ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. ప్రేమ ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ప్రేమ ఉండదు, ఆరోగ్యం అన్నీ ఉంటే ఆరోగ్యం ఉండదు, లేదంటే మనశ్శాంతి ఉండదు. ఇలా ఏదో ఒక సమస్య మనిషి జీవితాన్ని అసలు బాధలు భరించలేకపోతున్నాడు తల్లి. మీకు ఒక మంచి మార్గాన్ని ఇప్పుడు చూపించబోతున్నాను చూడు బిడ్డ. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు, పడిన కష్టాలు చాలు, నష్టాలు చాలు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ జీవితం సంతోషంగా ఉండాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి, నేను ఆనందంగా గడపాలి అని నువ్వు కోరుకుంటే, నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో నువ్వు అంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేయి తల్లి. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఏర్పడుతుంది. దానికోసం ఇక్కడున్నటువంటి చీటిని తాకానమ్మా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ చీటి పైన 555 అంటే 3 5లు వేయాలన్నమాట. ఈ చీటీలు వేయతల్లి. అంటే ఈ బ్లాక్ పెన్ మాత్రం వాడకూడదు, బ్లూ కలర్ పెన్ను, గ్రీన్ కలర్ పెన్ను వాడచ్చు. ఒక ఏంజిల్ నెంబర్ అన్నమాట ఇది. మీరు దేన్నైతే సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి అనేది ఉంటుంది. విడిగా చెప్పడం కంటే పరిహార శాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఈ 555 అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు కదా, అది మీ అందరికీ కూడా తెలుసు కదా. అయితే సంధ్యా దేవత అంటే సంధ్యా వేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, కష్టం వస్తుంది, మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అనుకుంటే తెలియకుండా కొన్ని సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతల దగ్గరికి మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజిల్ నెంబర్కు ఉంటుంది. ఇది పరిహారాల శాస్త్రం ప్రకారం ఆధారంగా తీసుకుని ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందకరంగా మార్చుకోవాలి. అలా ఆనందకరంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మనిషి యొక్క మనసును అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారితీస్తూ ఉంటాయి. అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికి పరిహార శాస్త్రాల్లో మన కోసం ఈ పరిహారాల ద్వారా మన యొక్క కష్టాలు తప్పించుకోవడం కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు. అందులో చాలా ముఖ్యమైనది ఈ పరిహారం. 3 సార్లు అంటే 555 నెంబర్ వేశారు కదా, ఆ తర్వాత మీ బంధం పేరు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానివ్వండి, మీ బంధువులు ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేదని కూడా రాసుకోవచ్చు. ధనానికి సంబంధించింది, ఉద్యోగానికి సంబంధించింది, ఏదైతే మీ కష్టం తీరాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కష్టాన్ని మీరు సంకల్పించుకోండి. ఈ విధంగా అయితే పరిహారం చేసేటప్పుడు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు స్నానం చేయాలన్నమాట. ఎలాగో గురువారం కాబట్టి ఈరోజు తలస్నానం చేసి ఉంటారు లేడీస్ అయితే.
పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు. అన్ని పీరియడ్స్ పూర్తయిన తర్వాత చేయాలన్నమాట. నెక్స్ట్ గురువారం చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. దేవదూతలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాం కాబట్టి మనం చాలా శుద్ధిగా ఉండి చేయాలన్నమాట. అయితే ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో కొంచెం పసుపు అనేది తీసుకోండి. మనకి శుభకార్యాల్లో పసుపు ఎందుకు వాడతారంటే పసుపుతో ఏం చేసినా సరే శుభం జరుగుతుందని మన నమ్మకం. ముఖ్యంగా ఈ పరిహారం చేసేవారు మనసు అనేది చాలా స్థిమితంగా నమ్మకంతో చేయాలి. ఇంకా దీనికి కావాల్సింది గోమూత్రం. గోమూత్రం అంటే చాలా శక్తివంతమైనది. ఆవు మూత్రంతో ఏ పరిహారం చేసినా సరే 100కి 1000% ఫలితం వస్తుందని పరిహార శాస్త్రంలో పండితులు కూడా రాసి ఉంచారు. ఈ విధంగా పసుపులో గోమూత్రం కలిపిన తర్వాత మీ చూపుడు వేలితో కానీ మధ్య వేలితో కానీ అయితే పసుపును తీసుకుని 3 సార్లు 5 అంటే 555 అనేది 3 సార్లు వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే పసుపుతోటి నెంబర్ మీద 3 సార్లు వేశారు కదా, పసుపుతో దిద్దారు కదా, ఈ విధంగా మీరు నచ్చిన వారి పేరు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీ ఇష్టమైన వారు కావచ్చు, వారి పేరులో మొదటి అక్షరం కూడా రాయండి. ఉదాహరణకి నవ్య అనుకోండి, ఎన్ అని రాయాలి వారి పేరుని. మొదటి అక్షరాన్ని 5 అంకెలుగా పసుపుతోటి ఇలా రాయాలి. ఇలా రాసిన తర్వాత సంకల్పం మీ బాబాగారి ముందు పెట్టుకుని ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా సరే, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలగాలన్నా సరే, ఇలా ఏదైతే మీరు అక్కడ పెట్టుకుని సంకల్పం చేసుకోండి. సాయంకాలం బాబాగారికి పూజ చేసుకుంటారు కదా, అలా మీరు ఏం చేస్తారంటే మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ చీటిని బాబాగారి దగ్గరే ఉంచేయండి. మరుసటి రోజు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత బాబాగారికి నమస్కరించుకొని మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో ఉన్న సింకులో కాల్చేయండి. ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్టు దగ్గరైనా సరే తీసుకువెళ్ళి కాల్చేయండి. అలా కాల్చేసిన తర్వాత మీ పని అనేది మీరు చూసుకోండి. ఇక యూనివర్స్ చాలా అద్భుతమైనది. ఎంత అద్భుతమైనదంటే మీ యొక్క కోరిక అనేది మీరు దేనికోసం చేస్తున్నారో వారికి తెలియచేస్తుందన్నమాట. మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అందుకోసమే బాబాగారు మీ ముందుకి ఈ పరిహారాన్ని తీసుకువచ్చారు. కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్నది మీరు దక్కించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.